హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, మీతో ఇంకొన్ని విషయాలు పంచుకోవడానికి మేము ముందరకొచ్చాను. మనం గౌరాంగ దర్శన దాస్ ప్రభుజీ చెప్పిన 700 శ్లోకాల్లో ఏ ఎన్ని ఏ ఏ విషయాలు మనతోటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించొచ్చు, మనం ఏమేమి తెలుసుకోవచ్చు అనే విషయం గురించి ఆయన ప్రస్తావిస్తూ, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని నిరూపించిన శ్లోకాలు మొత్తం భగవద్గీత 700 శ్లోకాల్లో 59 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో అందులో మనం 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ హెడ్డింగ్లో 13 శ్లోకాలు అవి శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణుడు, అది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి, ఈ విషయంలో మనం 3 శ్లోకాలు చెప్పుకున్నాము. అది 13, ఇది 2, సారీ 3 కాదు 2, 13, 2, 15 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ముందుగా శిక్షా గురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, రిషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, ప్రణమానంద దాస్ ప్రభుజీ, గౌరనామ దాస్ ప్రభుజీ, అందరికీ మనస్ఫూర్తిగా పాదాబంధనాలు అర్పించుకుంటూ, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, శ్రీల కృష్ణ కృపామూర్తి శ్రీ ప్రభుపాదుల వారికి నేను చెప్పే విషయం అంకితమని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, మనం ముందుగా హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుందాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్. మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమకులాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషయ నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం వంగం లంగాయతే గిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం. శ్రీ
చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాము, మనం పలికే నామం ఎంతో మృదువుగా ఆర్ద్రంగా ఉంటే కృష్ణే పలుకుతాట మనకి. మనం అందుకని మనకి అరిచినట్లుగా కాకుండా, లేకపోతే విని వినిపించకుండా కాకుండా మన వాయిస్ని మా అర్థంగా మార్చుకుని హరే కృష్ణ అని చెప్తే ఆయన ఎంతో సంతోషంగా, మన భక్తుల నోటి నా మాట ఎంత అపురూపంగా వినిపిస్తుందో, నా పేరు ఇంత అందంగా ఉందా, నా పేరు పలికితే ఇంత ఆనందంగా ఉంటుందా అని ఆయన అనుకుని మనం చెప్పిన నామాన్ని బట్టి మనని విని ఆయన ఆనందిస్తారట. మనం ఈ జపం కూడా ఒక సేవే అన్నారు కాబట్టి ఆయనకి ఇష్టంట. నా పేరు నా భక్తుల నుండి వింటే ఎలా ఉంటుందో వినాలనుంది నాకు అనుకుంటారట. అనుకున్నప్పుడు అందుకని మనం జపం చేసేటప్పుడు కూడా ఎన్ని మాలలు కంప్లీట్ అయ్యాయి, ఎంత టైంలో చేసామో అని కాకుండా మనం ఎంత దాని మీద దృష్టి పెట్టి మన నామాన్ని మనం ఆయన వినేలాగా మనం చేస్తున్నామా లేదా, మనం క్వాలిటీ చూసుకుని, అంటే క్వాంటిటీ కాకుండా చెయ్యాలి. కానీ చేసిన దాంట్లో మనం ఎంతవరకు ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నామో, అది మనం ఎంత మధురంగా ఆ మాటను పిలవగలుగుతున్నామో, అలా పిలిచినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తున్నాడు అంటే, మనం ఆ మాట నామని చెప్తున్నప్పుడు మనకు తెలుస్తుంది మనం గట్టిగా చెప్పామా, నిర్లక్ష్యంగా చెప్పామా, లేకపోతే ప్రేమతో చెప్పామా, ఆర్తిగా పిలుస్తూ పలికామా, పాట నామం అనేది మనకు అర్థమవుతుంది కదా. ఆ మనకు అర్థమైనప్పుడు మనం ఆర్తిగా పిలిచాము, లేకపోతే చాలా మృదురంగా పిలిచాము అని మనకు అర్థమైనప్పుడు మన చుట్టూ ఆయన ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన ఎంత సంతోషిస్తున్నారో, ఆయన నవమోహం ఎంత బాగా కనిపిస్తుందో, మన నామం విని ఆయన ఆనందిస్తున్నారు. అంటే మనం మన జన్మధన్యం అయిపోయినట్టే. మనం ఆయన నామాన్ని ఆయన వినడానికి శ్రవణానందంగా ఉండేలాగే మనం పలుకుతున్నాము అని మనకు అర్థమైపోతుంది. అందుకని మనం జపం చేసేటప్పుడు కూడా ఎప్పుడు మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత మధురంగా పలుకుతున్నామో ఆ నామం, ఎంత స్పీడ్గా పలుకుతున్నామో, 8 నిమిషాల్లో కంప్లీట్ చేసేసాము, ఇది ఎన్నో మాల, 6వ మాల, ఇంకా 16, 10 మాలలు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోకుండా మనం చెప్పేటప్పుడు మధురంగా, ఇష్టంగా, నాకెంతో అదృష్టం ఈ జపం చేయడం అని గౌరనామదాస్ ప్రభుజీ ఈ జపం గురించి చెప్పిన దాంట్లో ఇవన్నీ చెప్పారు. మనం అనుకున్న నేను ఈ చేయడం నాకు చాలా అదృష్టం, ఈ సేవ దొరకడం, నేను చాలా ఇష్టంగా చేస్తాను, నేను అనుకున్నవన్నీ కంప్లీట్ చేయగలుగుతాను అనే పాజిటివ్ దాంతో చేస్తే మనకి అది ఎంతో తృప్తినిస్తుంది అని నిజంగానే అది నేను ఆచరణలో పెట్టే చెప్తున్నాను. ఇది ఎంత ఆనందంగా అనిపిస్తుందో, మనం పలికే పలుకు కనుక మధురంగా మృదువుగా మనం ఆ నామం చెప్పగలిగితే కనుకైతే ఆయన ఎదురుగుండా మన నామాన్ని వింటూ, మనం చెప్పే నామాన్ని వింటూ, అది ఆయన పేరు అయినా కూడా ఆయన నృత్యం చేస్తారు మన ముందర. అది మనకి అనుభవంలోకి రావాలి. హరే కృష్ణ. మనం విషయంలోకి వెళ్దాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి అనే దాంట్లో 2 శ్లోకాలు. ఒకటి 10వ అధ్యాయంలో 6వ శ్లోకము మహర్షయ సప్తపూర్వి అనే దాంతో మొదలయ్యేది. రెండోది 14వ అధ్యాయంలో 3, 4 2 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలో 39వ శ్లోకం 466వ పేజీలో చూద్దాం. ఇది 10వ అధ్యాయంలో 39వ శ్లోకం. ఇది 38వ శ్లోకంలో అర్జునుడితోటి దేవాదేవుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, ధర్మ విరుద్ధతను అణిచే సాధనలో నేను శిక్షను, అంటే ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు చేసినప్పుడు శిక్ష వేస్తారు కదా, ఆ శిక్షని విజయమును కోరే వారిలో నేను నీతిని. విజయం కావాలి అంటే ధర్మంగా ఉంటేనే విజయం సంప్రదించిన. అధర్మ యుద్ధంలో నడవదని మన కురుక్షేత్ర యుద్ధంలో
పాండవులు కౌరవులు చేసిన యుద్ధాన్ని మనకి నిరూపించింది కదా. అందుకని అలా మనకి మనకు విజయం కావాలి అంటే మనం నీతిగా ధర్మంగా ఉండాలి కదా. అలా ఉండేటప్పుడు అందులో నీతి నేనే అని చెప్తున్నారు కృష్ణుడు. రహస్యంలో నేను మౌనమును. మనం ఏదైనా ఎవరైనా చెప్పి ఎవరికి చెప్పకు అంటే నేను ఎవరికి చెప్పలేదు, ఒక్కళ్ళకే చెప్పానంటాం. ఏంటో ఒక్కళ్ళకి నాకు చాలా థిక్ ఫ్రెండ్ అతను. అసలు నేనేం చెప్పినా మనసులో దాచుకుంటాడు. నువ్వు నాకు చెప్పింది నాకు చాలా ఫ్రెండ్ కాబట్టి అతనికి చెప్పాలనిపించింది. అతనికి చెప్పానంటాం. ఆ చెప్పినప్పుడు అతను కూడా అలాగే అంటాడు. అప్పుడు ఏమైంది? మన విషయం ఎవరికీ చెప్పొద్దని ఒకళ్ళు మనకు చెప్పినప్పుడు మనం ఒక్కళ్ళకే చెప్తాం. వాళ్ళు ఒకళ్ళకే చెప్తారు. వాళ్ళు ఒకళ్ళకే చెప్తారు. అది రహస్యం అవుతుందా? అవ్వదు కదా. రహస్యం మనం దాచాలి అంటే మౌనంగా ఉండాలి. అలాంటి రహస్యాన్ని దాచడంలో మౌనాన్ని నేను అని దేవాదేవుడు చెప్తున్నారు. జ్ఞానవంతులలో నేను జ్ఞానమును. జ్ఞానాన్ని పొందిన వాళ్ళలో జ్ఞానం ఏదైతే ఉందో అది నేనే అని 38వ శ్లోకంలో చెప్పి 39వ శ్లోకం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినా యస్యాన్మయా భూతం చరాచరం. హరే కృష్ణ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినా యస్యాన్మయా భూతం చరాచరం. ఇంకా నువ్వు అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తి కారక బీజమును. ఈ విషయం గురించి మనకి గౌరాంగ దర్శనం ప్రభుజీ బీజం గురించి చెప్తున్న దాంట్లో ఈ శ్లోకం వచ్చింది. అందుకే కదిలేది లేదా కదలనిది ఏ జీవి అయినా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు. చెట్లు కదలవు కదా, కానీ దాంట్లో కూడా ఒక బీజం ఉన్నప్పుడే ఆ చెట్టు మొలవడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని అందులోని కూడా ఉన్నది నేనే అని చెప్తున్నారు. సకల జీవుల ఉత్పత్తి కారకం ఏదైతే ఉందో, జంతువులు కానీ, కీటకాలు కానీ, క్రిములు కానీ, లేకపోతే మనుషులు కానీ, ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువులో కదిలేనా కదలకపోయినా చరాచర రెండిట్లో కూడా ఉండేది నేనే, బీజ రూపంలో ఉండేది నేనే అని. ఏ జీవి కూడా నేను లేకపోతే కదే అది ఉండడానికి అవకాశం లేదు. చెట్టు కూడా, ఆ చెట్టులో జీవశక్తి పోతే అది కూడా చనిపోతుంది కదా. మనం అంటాం కదా, మొక్క చనిపోయింది అంటాం. మొక్కలో ఆ జీవశక్తి అనేది ఒకటి ఉండకపోతే మనుషులు కూడా చనిపోయారంటాం, చెట్లు కూడా చనిపోయారంటాం. అంటే రెండు, అవి కదలలేకపోతుండొచ్చు కానీ అందులో కూడా జీవం ఉందన్నమాట. అది దీనికి ప్రభుపాదుల వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణము లేదా బీజ రూపము శ్రీకృష్ణుడు. కృష్ణశక్తి లేకుండా ఏదీ ఉండలేదు. అందుకే అతడు సర్వశక్తిమంతునిగా చెప్పబడ్డాడు. కృష్ణ శక్తి అనేది లేకపోతే ఏమీ లేదు. మనం కూడా ఈ విషయం చాలాసార్లు అనుకున్నాం. మనం ఏదైనా చేస్తే కనుకైతే అది మనమే చేసామని అనుకోకూడదు. చాలా మంది అదే చెప్తారు, నేను ఎంత చేశానో అని. వాళ్ళకి ఆ గుళ్ళకి అంత డొనేషన్ ఇచ్చాను, ఈ గుళ్ళో ఇంత సేవ చేశానని. ఆ సేవ చేయడానికి నీకు ఇచ్చిన శక్తి ఎక్కడిది? ఆ ధనం నీకు ఇవ్వడానికి నా ధనాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? అందుకని మనం ఏ పని చేసినా కూడా కృష్ణ కృప వల్ల నన్ను ఒక ఉపకరణంగా ఉపయోగించుకుని నా చేత ఈ పని ఆయన చేయించాడు అనే భావం మనలో ఉందనుకోండి, నేనే చేశానే అహంకారం మనలో పెరగదు. డబ్బులు మనమే కష్టపడ్డాం, కానీ ఆ కష్టపడడానికి కావలసిన శక్తిని, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ చేసామనుకోండి, ఆ ప్రాజెక్ట్ చేయడానికి అది అవ్వడానికి కావాల్సిన తెలివితేటల్ని ఇచ్చింది భగవంతుడు. అందుకని ఏదైనా కూడా నా తెలివితేటలతో నేను చేశాను, లేకపోతే నా శరీర బలంతో నేను చేశాను అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అందుకని ఏది చేసినా కూడా భగవంతుని శక్తి వల్లే, భగవంతుని దయ వల్లే చేసామనే మన భావన మనలో ఉన్నప్పుడు మనకి ఎంతో అణుకవ వస్తుంది, వినయం వస్తుంది. మన మనుషులకి భక్తిలో ఉండాల్సిన ముఖ్య విషయం వినయం. వినయం ఒకటి, సహనం ఒకటి. వినయం అనేది ఎదురుగుండా వాళ్ళు చెప్పేది వినయంగా వినడము. సహనం అంటే వాళ్ళు ఏది చెప్తున్నా కూడా సహనంగా విని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది అది మనకి భక్తికి సంబంధించిన విషయమే ఉండాలి. ఆధ్యాత్మికత మన ముందరకు తీసుకెళ్లే విషయమే ఉండాలి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఎవరైతే చెప్పినా కూడా వినయంగా వినమన్నారు కదా, శ్రద్ధగా వినమన్నారు కదా అని వాళ్ళు ఏదో భౌతిక ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, లేకపోతే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నీకు తెలుసా అక్కడ ఏదో జరిగింది తెలుసా, వాళ్ళు అలా ప్రవర్తించారు తెలుసా, అలాంటివన్నీ సహనంగా వినమని కాదు. మన భక్తిని ఏదైతే ముందరకు తీసుకెళ్తుందో, మన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడానికి ఏదైతే ఉపకరణంగా ఉపయోగిస్తుందో, అలాంటి విషయాలు ఉన్నప్పుడు భక్తుల ద్వారా సత్సంగం చేసేటప్పుడు మనం మధ్యలో వెళ్ళిపోకుండా అది మొత్తం అంతా విని ఆకలింపు చేసుకుని, ఒకవేళ డైరెక్ట్ గా ఎవరైతే చెప్తున్నారో ఆ ప్రభుజీతో మనం మాట్లాడడానికి అవకాశం లేకపోతే కనుకైతే మన కూడా ఉన్న భక్తులతో కూడా మనం ఆ విషయం గురించి చర్చించుకోవచ్చు. మీకు ఇది అర్థమైందా, నాకు ఇది కొంచెం అర్థం అవ్వలేదు. వాళ్ళు అర్థమైంది వాళ్ళు చెప్తారు, మనకు అర్థమైంది మనం చెప్తాం. అప్పుడు వినడమే కాకుండా మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం ద్వారా కూడా మనకు సత్సంగం పెరుగుతుంది, ఆకలింపు పెరుగుతుంది. మనకు ఒక విషయం ఉందనుకోండి,
ఆ విషయం వాళ్ళు చెప్పింది మన మన మనకి యొక్క స్థితి, మన మనోస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి అది అర్థమవుతుంది. చెప్పేది వాళ్ళు ఒక అర్థంతో చెప్పినా మనకు అదే అర్థంతో అర్థమవుతుందని ఉండదు. అందుకే అపార్థాలు వస్తాయి మనకి. ఇళ్లలో కూడా భార్యాభర్తల మధ్య కానీ, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఎందుకు వస్తుంది? వీళ్ళేదో వాళ్ళకి మంచి చెప్దాము, మంచి అవుతుందనే ఉద్దేశంలో తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళు ఆ భావంలో తీసుకోరు కాబట్టే కదా కలహాలు కలతలు వచ్చేది. అందుకని మన పక్కనున్న భక్తునికి ఎదురుగుండా ఆయన చెప్పిన ప్రభుజీ మాట ఇంకోలా అర్థమైందేమో. ఆయనకున్న తెలివితేటలు బట్టి, లేకపోతే ఆయనకు అంతవరకు ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆయన ఇంతవరకు ఎక్కువ పుస్తకాలు చదివారేమో, లేకపోతే ఇంకా ఎక్కువ ప్రసంగాలు విన్నారేమో, ఇంకేమన్నా చాలా వృద్ధిలోకి వచ్చారేమో వాళ్ళు మన పక్కన కూర్చున్న వాళ్ళు. వాళ్ళకి వేరేలా అర్థమై ఉండొచ్చు కదా. అందుకని మనకి ఏదైనా ఒకవేళ డౌట్ వచ్చినా కూడా ప్రభుజీని అడగలేకపోయానే అని మనం బాధపడక్కర్లేదు. మనకు కూడా సత్సంగంలో ఉన్నప్పుడు పక్కనే కూర్చోక్కర్లేదు. మనం జూమ్లో మీటింగ్లు అవుతున్నాం కదా, అందులో వాళ్ళ నెంబర్లన్నీ ఉంటాయి మనకి. మీటింగ్ మన వాట్సాప్ గ్రూపులో అందులో ఏ ఒక్కళ్ళకి మనం పింగ్ చేసినా కూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు మనకు చెప్తారు. అందుకని మనం విన్నది విన్నట్టుగా ఇంతేనేమో అని అనుకోకుండా, ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా మన వాళ్ళ సత్సంగంలో మనం కనుక ఒకవేళ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే కూడా మనం ఆధ్యాత్మిక రంగంలో ముందరకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చెప్తున్నది కృష్ణ శక్తి ఏమీ లేదు, అందుకనే కృష్ణుడు శక్తిమంతుడిగా చెప్పబడ్డాడు. అతని శక్తి లేకుండా కదిలేవి గాని కదలనివి గాని ఉండవు. ఇందాక చెప్పుకున్నట్టు చెట్లు చేమలు కూడా, మనుషులు పశువులు జంతువులు అన్ని కూడా ఆయన శక్తి లేకపోతే కదలడానికి అవ్వదు. శ్రీకృష్ణ శక్తి మీద ఆధారపడినది ఏదైనా మాయ అంటే లేనట్టుదే అనబడుతుంది అనమాట. మాయ అది దాని మీద ఆధారపడలేదు అంటే అది మాయా ప్రపంచం అనమాట. మన మంత్రగాళ్ళు మ్యాజిక్ చేస్తూ ఉంటారు చూడండి, ఏదో అందం చింతిస్తాం ఇందులో చింతిస్తామని. అది ఉట్టుట్నే చేస్తే మనకి కంటికి ఒక మెస్మరైజింగ్ లాంటిది ఏదో చేసిన వల్ల అది వస్తుంది అంటారు. దాన్ని ఎంత పట్టుకుని నాకు తెలియదు కానీ అలాంటిది. అదంటే భగవంతుడి శక్తి లేదు అంటే అలాంటి విషయాలు అని ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ శ్రీకృష్ణుడే మనకు ఇది 10వ అధ్యాయంలో 39 చేసుకున్నాము. సర్వజీవుల జన్మకారకమైన బీజము శ్రీకృష్ణుడే. అతడు లేకుండా ఈ స్థావర జంగములైన వస్తువులలో ఏదీను స్థితిని కలిగి ఉండలేదు. ఇది గౌరాంగ దర్శన ప్రభు చెప్పింది. తర్వాత నెక్స్ట్ 9వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఇది 406 పేజీలో ఉంది. మనకి భగవద్గీత యథాతథంలో నెంబర్స్ రాసుకున్నాను నేను. శ్రీకృష్ణుడే మనకు తండ్రి మరియు తల్లి. ఈ శ్లోకం చదువుకుందాం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకారం రుక్సామయజురేవ చ. ఇంకొకసారి. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామయజురేవ చ. అంటే నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని, జ్ఞానలక్ష్యమును పవిత్రము చేసేవాడిని, ఓంకారమును నేనే, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే, అన్నీ నేనే అని ఇది పరమగుహ్య జ్ఞానం అని 9వ అధ్యాయంలో భగవంతుడు మనకి అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నాడు. దీనికి జీవులందరికీ కారణం నేనే అంటే తల్లిదండ్రి అన్ని ఆయనే కదా. అందరిలోనూ ఆయనే ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రి అవుతారు కదా. అందరినీ పోషించేవాడి నేనే, పితామహుడిని నేనే, తల్లి తండ్రి కాదు తండ్రి కూడా నేనే. జ్ఞాన లక్ష్యము నేను. జ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటే ఆ లక్ష్యం ఏదైతే ఉందో మీ లక్ష్యాన్ని నేనే. పవిత్రం చేసేవాడిని నేనే. అపవిత్రంగా ఉన్న పదార్థాలను కానీ, అపవిత్రంగా ఉన్న ప్రదేశాలను కానీ పవిత్రం చేయాలంటే ఆయన పవిత్రం చేయాల్సిందే. ఓంకారంను నేనే. ఎంతో మంది రోజు ఓంకారం చేస్తూ ఉంటారు. ఆ ఓంకారంలో ఉన్నది నేనే. ఓంకారం చాలా అసలు ప్రాణాయామం చేసినంత ఫలం ఇస్తుంది. 21 సార్లు ఓంకారం కనుక రోజు చేసుకోగలిగితే కనుకైతే చెప్తున్నాను. సారీ నేను చేయట్లేదు అది, అందుకని ఆ తప్పు కూడా ఒప్పుకోవాలి. 21 సార్లు ఓంకారం కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే కనుకైతే అది చాలా ప్రాణవాయువుని మనకి ఇస్తుందిట. నేనే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము వేదాలన్నీ కూడా నేనే. అంటే వేదాల్లో ఉన్న సారమంతా నేనే అని చెప్పడం. వేదం అంటే పుస్తకం నేనని కాదు, పుస్తకంలో ఉన్న విషయాలన్నిటికీ ఆ విషయాలన్నిటి సారమంతా కూడా నేనే అది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా మనకి ప్రభుపాదుల వారు ఏమంటున్నారో చూద్దాం. కదిలేవి కదలనివి అయిన సమస్త సృష్టిలు శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ కలాపాల ద్వారా ప్రకటమయ్యాయి. ఆయన చేసే ఎన్నో లీలల్లో ఇవన్నీ వ్యక్తమయ్యాయి మనకి. ఆయన శక్తికి మనం ఒక అంచనా వేయాలంటే చిటికిన వేల మీద పెద్ద పర్వతాన్ని నిలిపింది ఆయన అంత శక్తి అనేది మనకు అర్థమైపోతుంది కదా. అనంత శక్తివంతుడు అనే విషయం మనకి అర్థమవుతుంది.
భౌతిక అస్తిత్వములో మనము కృష్ణుని తటస్థ శక్తి అయినట్టు వివిధ జీవులతో వివిధ సంబంధాలను తయారు చేసుకుంటాము. ప్రకృతి నిర్మాణంలో వారిలో కొందరు మన తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా కనిపించినా నిజానికి వారందరూ శ్రీకృష్ణుని అంశలే. ఇందాక మనం అనుకున్నట్లుగా అందరిలోనూ ఆయన ఉన్నప్పుడు మనం మనం ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన ఆయనలో ఉన్నది శ్రీకృష్ణుడే. మనకు తల్లిగా కానీ, తండ్రిగా కానీ, తాతగా కానీ ఎవరిని మనం మనకి భౌతిక సంబంధాల్లో మన జీవనానికి ఉన్న సంబంధాలను బట్టి మనకు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని అలానే పిలవాలి. తండ్రి అంటే తాతే పిలవాలి. మన భౌతిక ప్రపంచంలో ఆ బంధాలు ఉన్నాయి కాబట్టి ఆ బంధాలతోటే పిలుస్తాం. అందరినీ నాన్న అని పిలవలేం, అందరినీ తాత అని పిలవలేం కదా! అందుకని మనకి భౌతిక సంబంధంలో సంఘంలో మనకున్న బంధాలను బట్టి మనం అలా పిలుస్తాం. కానీ అందరిలోనూ ఉన్నది మనతో పాటు అందరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే అని ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు. మన తండ్రి, తల్లి మున్నగు వారిగా కనిపించే జీవులందరూ కృష్ణుడే తప్ప ఇంకొకరు కారు. ఈ శ్లోకములో ధాత అనే పదానికి సృష్టికర్త అని అర్థం. కేవలం మన తల్లిదండ్రులే కృష్ణాంశలు కావడం కాదు, సృష్టికర్త, బామ్మ, తాత మున్నగు వారు కూడా కృష్ణాంశలే. సృష్టికర్త బ్రహ్మ, బ్రహ్మ ఆయన బొడ్లోంచి వచ్చాడు. ఆయనలో కూడా ఉన్నది శ్రీకృష్ణ అంశే. అది అంతే. ఆయన అంశ లేనిదే ఎవరు ఏమీ చేయలేరు, ఎవరికి జన్మం అనేది లేదు. అందుకే సమస్త వేదాలు కృష్ణుని వైపే లక్షించి ఉంటాయి. అందుకే వేదాలన్నీ కూడా ఆయన వైపే చూస్తూ ఉంటాయి. ఆయన నుంచి వచ్చినవే కాబట్టి. వేదాల ద్వారా మనం ఏది తెలుసుకోవాలని కోరుకున్నా అది శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడంలో ఒక ముందడుగే అవుతుంది. మనం ఏమన్నా వేదాల్లోంచి మనం ఏమన్నా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే కనుకైతే అది నేర్చుకోవాలి అనే మన భావం మనలో కలగడం కూడా కృష్ణుడి వెంపు మనం ఒక అడుగు వేసినట్టే అని ప్రభుపాదుల వారు అంటున్నారు. మన సహజ శక్తిని పవిత్రీకరించడానికి తోడ్పడే విషయము ప్రత్యేకముగా శ్రీకృష్ణుడే. మనం ఉన్న పరిస్థితిలో మనం అంటే మన భౌతికంగా మనం ఉన్న చోట ఏం చేస్తున్నామో మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మనం చేసే పనిలో ఏమన్నా ఒకవేళ అపవిత్రత అనేది ఏమన్నా మనకు తెలియకుండా చోటు చేసుకుంటే కనుకైతే దాన్ని పవిత్రీకరించవలసింది, అపవిత్రాన్ని పవిత్రంగా చేయాల్సింది కూడా చేయడానికి అవసరమైన విషయం మనం చేయడానికి ఇవ్వాల్సిన శక్తినిచ్చేది కూడా భగవంతుడే. అదేవిధంగా సమస్త వేద నియమాలను అర్థం చేసుకోవడంలో జిజ్ఞాసులైన జీవులు కూడా కృష్ణాంశయే. వేదాల్లో కొన్ని నియమాలు ఉంటాయి, మనం ఇవి పాటించాలి అని. బ్రాహ్మణులకి పొద్దున్నే గాయత్రి మంత్రం చేయాలి, సంధ్యావందనం చేయాలి. అలాగ అందరికీ కూడా వాళ్ళ 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 పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి. వేదం నియమించింది అలాగా. ఈ నియమాలు మీరు పాటిస్తే ఆధ్యాత్మిక వృద్ధిలోకి వస్తారు అని కొన్ని నియమాలు పాటించింది. అలాంటి నియమాలు ఎన్నో ఉంటాయి. అందరికీ ఇప్పుడు మనకి కలియుగంలో అందరికీ ఆ నియమాలన్నీ తెలియటం లేదు. ఒకప్పుడైతే దాని మీదే ఆధారపడి అదే వేదమే ఆధారంగా చేసుకుని దాన్నే ఒక సిలబస్ అనుకోండి, లేకపోతే అదే రూల్ అనుకోండి, ఏమైనా దాన్ని పాటిస్తూ అందరూ ఏ కులాల వాళ్ళకి ఏమేమి చెప్పారో అవన్నీ అలా కంపల్సరీ పాటిస్తూ ఉండేవారు కాబట్టి అందరికీ తెలిసేది. కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి దాంట్లో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటున్నా ఆ కుతూహలం ఉంది కదా, అది కూడా నేనే కృష్ణాంశ అలా తెలుసుకోవాలని కోరిక కూడా నా వల్లే, నాదే అది అని చెప్తున్నారు ఇక్కడ. యథార్థంగా అతడు కూడా కృష్ణుడే. అలా తెలుసుకోవాలనుకునేవాడే కృష్ణుడే. ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉంటున్నారు కదా. అందుకని అన్యపదంగా చెప్పాలంటే అది కూడా కృష్ణుడే అని ప్రభుపాదుల వారు అంటున్నారు. వేద మంత్రాలన్నింటిలో ప్రణవమని పిలువబడే ఓంకారము దివ్యనాదము, అది కూడా శ్రీకృష్ణుడే. అన్నిట్లోకి మంత్రాలకి మనకంటే మనం వేదాలన్నీ వేయకపోయినా వేదాల్లో ఏముందో అన్ని ఒక్కొక్క వేదాలలో ఒక్కొక్క విషయం ఉంటుందని మనకు మొత్తం తెలియకపోయినా కూడా మనం పూజ చేసేటప్పుడు ప్రతి నామానికి ఓం నమ రెండు కలుపుతాం కదా. ఓం అనకుండా నమ అనకుండా మనకి అష్టోత్తరాలు చెయ్యం. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః ఉంటుంది కదా. చాలా మంది స్పీడ్గా చేస్తూ ఏం చేస్తారంటే ఓం శ్రీకృష్ణాయ నమః ఓం ఇక్కడ కలిపేస్తారు, రెండో నామానికి ముందర పెట్టకుండా. అది అలా చేయకూడదు. ఈ నమా దగ్గర ఆపి ఓం చెయ్యాలి. మనం స్పీడ్గా చెప్పేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓం శ్రీకృష్ణాయ నమః, కమలనాథాయ నమః ఓం, ఆ ఓం ముందరికి రాదు, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ నామానికి ముందర ఓం పెట్టినప్పుడే ఆ మంత్రం యొక్క ఫలితం మనకి వస్తుందని పెద్దలు చెప్తారు. అందులో ఉండే ఆ ఓంకారాన్ని నేనే అని ఇక్కడ ప్రభుపాదుల వారు ఓంకారం కృష్ణుడే అని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఓంకారం దివ్యనాదం, అది కూడా శ్రీకృష్ణుడే. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వవేదం అనే 4 వేదాల్లోని అన్ని మంత్రాలలో ప్రణవము అత్యంత ప్రధానమైన కారణంగా దానిని శ్రీకృష్ణుని తెలుసుకోవాలి. ఈ అన్నిటిలోకి వేదాలన్నిటిలోనూ ఉండే ఓంకారం అతి ముఖ్యమైనది కాబట్టి ఏదైతే అతి ముఖ్యమైనది, అతి విలువైనది అన్నది ఏదుందో మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా అవన్నీ శ్రీకృష్ణుడే.
అందుకని ఈ నా వేదాల్లో ఉండే ఓంకారనాదాన్ని ఆ నాదం కూడా శ్రీకృష్ణుడే అని ఇక్కడ పద్యం తాత్పర్యంలో కృష్ణుడు చెప్పిన దానికి ప్రభుపాదుల వారు మనకి వివరంగా చెప్తున్నారు. అందుకే మనం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు కూడా అది మనం గుర్తు పెట్టుకుని అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, మనకి స్పీడ్లో ఏమవుతుందంటే ఆ ఓం విడదీస్తే నెక్స్ట్ మంత్రం గుర్తురాదు. అలా అనుకున్నప్పుడు పుస్తకం దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే మనం అలా అలవాటు చేసుకోవచ్చు. కొంచెం ఒక్క పిసరు స్లో చేస్తే కనుకైతే నమా తర్వాత ఓం విడిగా రావడానికి అవకాశం ఉంటుంది. అది మనకు అలా రాదు, గబగబా చదివేస్తున్నాము, ఈ నమ ఓం దగ్గర కలిపేస్తున్నాం అంటే అక్కడ ఊపిరి తీసుకోకూడదు. అప్పుడు ఓం తర్వాత ఊపిరి తీసుకోకుండా ఈ మంత్రంలో సగమైన ఏదో అయ్యాక అప్పుడు తీసుకోవాలి. అది ఇది కలిపేస్తే కనుకైతే నమ పక్కన ఓం వెళ్ళిపోతుంది, అసలు విషయంలో మొదట రావాల్సిన ఓం రాదు. అందుకని అది కొంచెం జాగ్రత్తగా మనం పూజ చేసేటప్పుడు అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే కనుకైతే అష్టోత్తరం కింద నామాల కింద చదివితే అది ఇబ్బంది ఉంటుంది. కానీ ఒకవేళ మామూలుగా స్తోత్రం కింద చదివేస్తే కనుకైతే అది ఉండదు, కలిపేసి ఉంటుంది కాబట్టి అయిపోతుంది. కానీ పూజ చేసినప్పుడు మనం మంత్రోక్తంగా మనం పువ్వులేసి అక్షింతలేసి పూజ చేసుకోవాలి అని అష్టోత్తరం చదివితే మాత్రం ఈ విషయం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కనుకైతే, జాగ్రత్త పడితే కనుకైతే అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనకు వచ్చేసిన నామాలే కదా నేను ఒక్క విసరు కొంచెం దాని మీద శ్రద్ధ పెడితే కనుకైతే, ఇందాక మనం నామం చెప్పేటప్పుడు ఆత్మీయంగా చెప్పాలి, శ్రద్ధ పెట్టాలి అనుకున్నాను చూడండి, అలాగా ఈ నామం చెప్పేటప్పుడు కూడా కొంచెం ఒక్క విసరు శ్రద్ధ పెడితే కనుకైతే ఆ నామం విడదీయడం వచ్చేస్తుంది. 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అంతే. అదేం పెద్ద ఇబ్బంది ఉండదు. అలా చేసుకుంటే కనుకైతే మనకు కూడా చెప్పేటప్పుడు ఆ ఓం అనేది స్పష్టంగా వినిపించి మనకు కూడా ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ నమ ఓం కలిపేసి నెక్స్ట్ టైం చెప్తే ఇది విడదీసేసినట్టు అయిపోతుంది కదా. అలా కాకుండా చెప్పినప్పుడు అది కూడా ఓంకారంతో చెప్పిన ఫలితం వస్తుంది, ఆనందం కూడా వస్తుంది మనకి. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఈ జగత్తునందుని సర్వజీవులు శ్రీకృష్ణుని యొక్క శాశ్వతాంశలు, మమై వంశో జీవలోకే. ఇది 609వ పేజీ. ఫ్లాగ్స్ పెట్టాను కానీ పోయి. హరే కృష్ణ. ఇది మనకి 108 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు శ్రీల నెంబర్ 96 శ్లోకం కింద మనం చెప్పుకున్నాము. అందుకని చాలా పెద్దగా ఉంది, కానీ అంత కాకుండా మనం చిన్నగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దీని గురించి మనం వివరించుకున్నాం. మీరు ఆ ఎపిసోడ్లోకి వెళ్తే కనుకైతే నెంబర్ ఉంటుంది 915 15.7 అని. అది మీరు ఇంకొకసారి వినదలుచుకుంటే వినండి. 2-3 పేజీల పొరపాటు ఉంది, ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా ఒకసారి చెప్పిందే కదా అనే ఉద్దేశం. ఓకేనా? సరే, శ్లోకానికి వెళ్దాము. ప్రూఫ్గా అసలేంటో చెప్తుందాంలేండి, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాన్ ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్హతి. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాన్ ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్హతి. ఇది 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అని మనకు ఉంటుంది కదా, అందులోది 7వ శ్లోకం. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశలు, కానీ బద్ధ జీవితము కారణంగా వారి మనస్సుతో కలుపుకుని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. ఈ శ్లోకంలో జీవుని రూపం గురించి స్పష్టంగా ఇవ్వబడింది. అతడు నిత్యంగా భగవంతుని విభిన్నాంశ, భగవంతుని నుంచి ఒక అంశ, విభిన్నం అంటే భగవంతుని నుంచి దూరంగా ఉన్నది. బద్ధ జీవనంలో అతడు వ్యక్తిత్వం పొందుతాడని, ముక్త స్థితిలో భగవంతునితో ఏకమవుతాడని కానే కాదు. అతడు శాశ్వతంగా విభిన్నాంశ, సనాతనాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. వేదవాక్కును బట్టి భగవంతుడు ప్రకటమై అపరిమిత రూపాలలోకి విస్తరిస్తాడు. మనం వేదాల్లో చెప్పినట్టుగా ఆయన అనేక రూపాల్లో విస్తరిస్తాడు. వాటిలో ప్రధాన విస్తారాలు విష్ణుతత్వాలని చెప్పబడతాయి. ప్రధానంగా ఉండే వాటిని విష్ణుతత్వాలు అంటారు. ఇక అల్ప విస్తారాలు జీవులుగా చెప్పబడతారు. అంటే ఒక మెయిన్గా ప్రధానంగా ఉండేదానికి విష్ణుతత్వాలు, కొంచెంగా ఉండేది జీవులు. అల్ప విస్తారాలు అంటే కొంచెం విస్తారం చేసినవి జీవులుగా చెప్పబడతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే విష్ణుతత్వాలు స్వీయ విస్తారాలు కాగా జీవులు విభిన్న విస్తారాలు. విష్ణుతత్వాలు అంటే ఇప్పుడు ఆయన స్వయంగా ఆయనంతటా ఆయనే వచ్చేసినవి విష్ణుతత్వాలు. అలా కాకుండా విభిన్న విస్తారాలు అంటే అందులోంచి కొన్ని వేరే మార్పులతో వచ్చినవి జీవులు అని చెప్తున్నారు. స్వీయ విస్తారాల ద్వారా అతడు శ్రీరాముడు, నృసింహదేవుడు, విష్ణుమూర్తి, వైకుంఠ లోకాలను అధిష్టాన దేవాలయం అంటే అనేక రూపాలలో ప్రకటమవుతాడు. అంటే మనం దశావతారాలు అనుకుంటున్నాం చూడండి, అవి ఆయన మొత్తం ఆయన అంశే కదా. ఆయన కృష్ణుడిలో ఉన్న, రాముల్లో ఉన్న, లేకపోతే నృసింహదేవుడైనా ఎవరైనా కూడా, విష్ణుమూర్తి ఎలా అయినా కూడా ఆయన ఒరిజినల్ నుంచి వచ్చిన అవతారాలు కదా. అందుకని అవి
ఈ విష్ణు తత్వం యొక్క ఆయన స్వీయ విస్తారాలని అంటారు వాటిని అని అంటున్నారనమాట. విభిన్నాంశులైన జీవులు శాశ్వతంగా దాసులు. స్వీయ విస్తారాల ద్వారా అతడు శ్రీరాముడు, నృసింహదేవుడు, విష్ణుమూర్తి, వైకుంఠ లోకాలలోని అధిష్టాన దేవాలయం వంటి అనేక రూపాల్లో ప్రకటమవుతామట. విభిన్నాంశాలైన జీవులు శాశ్వతంగా దాసులు. భగవంతుని స్వీయ విస్తారాలంటే దేవదేవుని వ్యక్తిగత రూపాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా విభిన్నాంశ జీవులు కూడా తమ రూపాలను కలిగి ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు వాళ్ళు కూడా. భగవదంశలుగా జీవులు ఆ దేవదేవుని గుణాంశాలను కలిగి ఉంటారు. వారిలో స్వాతంత్రం ఒకటి. ప్రతి జీవుడు వ్యక్తిగత అంశగా, అంటే వ్యక్తిగత ఆత్మగా స్వీయ వ్యక్తిత్వాన్ని, సూక్ష్మమైన స్వాతంత్రాన్ని కలిగి ఉంటాడు. ఇదివరకు లాస్ట్ టైం ఇది చెప్పుకున్నాం మనం. ఆ స్వాతంత్రం భగవంతుడు మన జీవులు మనకి ఇచ్చినా కూడా మనకు కొంత స్వాతంత్రం ఇస్తే, స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుని నీ దగ్గర కంటే నాకు భౌతిక ప్రపంచంలో అందాలు ఆనందాలు ఎక్కువ ఉన్నాయి, ఆయన వదిలేసి వచ్చేసామని చెప్తారు కదా. ఆ స్వాతంత్రాన్ని మనం పాడు చేసుకున్నాం అనమాట. ఈ స్వతంత్ర దుర్వినియోగం ద్వారానే అతడు బద్ధాత్ముడవుతాడు. దాన్ని మనం ఆ సవినియోగం కాకుండా దుర్వినియోగం చేసుకున్న వల్లే ఈ బంధాలైతే ఏవైతే ఉన్నాయో ఆ బంధాల్లో ఆత్ముడి కింద ఈ మనిషి జీవితం కింద భూలోకంలోకి, భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తాం అనమాట. స్వాతంత్రపు సద్వినియోగం ద్వారా అతడు సర్వదా ముక్తుడే ఉంటాడు. ఆ స్వాతంత్రాన్ని వెళ్ళైనా ఉపయోగించుకోవచ్చని భగవంతుడు మనకు చెప్తాట. ఈ రెండింటిలో దేనినైనా సరే అతడు గుణరీత్యా భగవంతునిలాగా నిత్యుడు. ముక్త స్థితిలో అతడు భౌతిక స్థితి నుండి ముక్తుడే ఉంటాడు. భగవంతుని దివ్యమైన సేవలో నెలకొని ఉంటాడు. ఇది మన ఆ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకునేటప్పుడు మనం ఆ స్వాతంత్రం ఎలా అయినా వినియోగించుకోవడానికి మనకు అవకాశం ఇస్తారనమాట. అయితే అది ఏదైనా కూడా, అంటే బద్ధ జీవుడి కింద వచ్చినా లేకపోతే భగవంతుని భక్తునిగా ఉండాలన్నా కూడా గుణరీత్యా భగవంతునిలాగే నిత్యుడు. ఆ గుణం ప్రకారం అయితే తను నిత్యుడే. కానీ మనం చేసుకున్న నిర్ణయాల వల్ల మనం భగవంతుని దూరం అవుతాం అనమాట. అలా కాకుండా ఇక్కడ భగవంతునిలాగా నిత్యుడన్న అతను ముక్తి స్థితిలో ఉన్నప్పుడు భౌతిక స్థితి నుండి ముక్తుడే ఉంటాడు. భగవంతుని దివ్యమైన సేవలో నెలకలు ఉంటాడు. అది నిర్ణయం భగవంతుడు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనం చేసుకున్న నిర్ణయాల్లో ఉంటుందన్నమాట. కాగా బద్ధ జీవనంలో అతడు ప్రకృతి త్రిగుణాల ఆధిపత్యం కింద ఉంటాడు. మనం ఒకవేళ బద్ధ జీవితంలోకి వచ్చేస్తే కనుకైతే, మన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని అందులోకి వస్తే కనుకైతే ఆ త్రిగుణాల్లో ఉండిపోతాడనమాట. భగవంతుని దివ్యమైన సేవను మర్చిపోతాడు. తత్ఫలితంగా అతడు భౌతిక జగత్తులో తన జీవనాన్ని కొనసాగించడానికి తీవ్రమైన సంఘర్షణ చేయవలసి ఉంటుంది. మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం సరిగా ఉపయోగించుకోకుండా ఈ బద్ధ జీవనంలోకి వచ్చేస్తే కనుకైతే త్రిగుణాలు, రజస్తమో గుణాలు, ఆ 3 గుణాలు బంధంలో పడిపోయి, సత్వరజస్తమో గుణాలు మూడింటిలోనూ పడిపోయి ఇందులో ఈ భౌతిక జీవితంలో మనం బతకడానికి చాలా సంఘర్షణ పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది మమైవాంస అనే పద సముదాయం చాలా ముఖ్యమైనది. భగవదంశ లేనిది భగవదంశ అనేది ఏదో ఒక విరిగిన వస్తువు ముక్క వంటిది కాదు. ఆత్మ ముక్కలుగా ఖండింపబడదని 2వ అధ్యాయంలో మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఈ అంశను భౌతికంగా తలచకూడదు. ఆత్మ అనేది భౌతికం అని అనుకోకూడదు. ముక్కలుగా ఖండించి తర్వాత తిరిగి జోడించే భౌతిక వస్తువు కాదిది. ఆ భావన ఇక్కడ సరిపోదు. ఎందుకంటే సనాతన, నిత్యం అనే పదం ఇక్కడ వాడబడింది. ఈ అంశ నిత్యమైనది. ప్రతి దేహంలోనూ భగవదంశ ఉన్నదని దేహినోస్మిన్ యథాదేహి కూడా 2వ అధ్యాయం మొదట్లో చెప్పబడింది. ఈ అంశ దేహబంధం నుండి ముక్తిని పొందినప్పుడు ఆధ్యాత్మిక ఆకాశంలోని ఆధ్యాత్మిక లోకంలో తన మూల ఆధ్యాత్మిక దేహాన్ని తిరిగి పొంది భగవంతునిలో సాంగత్యాన్ని అనుభవిస్తాడు. ఇది మనకు జరిగేది ఏంటంటే, ఈ దేహ సంబంధం నుండి విముక్తి పొందితే మనం ఆధ్యాత్మిక ఆకాశంలో అత్యున్నత లోకాల్లో తన మూల ఆధ్యాత్మిక, అంటే ఫస్ట్ గా మనం ఉన్నది అక్కడే. అటువంటి మూల ఆధ్యాత్మిక దేహాన్ని తిరిగి పొంది భగవంతుని సాంగత్యాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. మనకి గోలోకంలో సాలోక సారూప్య సామీప్య ముక్తుల ద్వారా ఆయన చేరొచ్చు అని మనం తెలుసుకున్నాం ఇదివరకు కూడాను. అలాంటి అవకాశాన్ని మనం వదులుకుని, అక్కడ ఉండే అవకాశాన్ని వదులుకుని మనం ఏదో వెంపర్లాడుకుంటాం, ఇక్కడ ఏదో ఉందని ఎక్కడి నుంచో ఎక్కడో ఏదో ఒక కోరిక పెట్టుకుని అంతటి గోలోకాన్ని వదిలేసి మనం భూలోకానికి వచ్చేసి భౌతిక ప్రపంచంలో పడిపోయాం. ఇప్పుడు అటువంటిది ఒకటి ఉంది ఆయన దగ్గర. మనం ఆయన రూపంలో, ఆయన దగ్గరగా, ఆయన లోకంలో ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది అన్నాక ఎంత తపనగా ఉంటుంది మనకి. ఎందుకు అనవసరంగా అదంతా వదిలేసి వచ్చామో, ఏం ఆశించి వచ్చామో ఇక్కడికి, అది ఏం పొందేమో, ఏం ఆశించి వచ్చామో మనకు తెలియదు. అటువంటిప్పుడు మనం ఆశించింది పొందేమో లేదో కూడా మనకు తెలియదు కదా. మనం ఆ
పరిస్థితిలో ఏ పరిస్థితిలో ఆయన వదిలేసుకుని ఇక్కడికి వచ్చాము. అందుకే ఆయన తపన పడుతూ ఉంటాడు. తల్లి తండ్రులకి పిల్లలు దూరం అయితే మనకు తీర్థంలో చూడండి ఎవరైనా తప్పిపోతే ఎంత గాబరా పడిపోతారు, ఎంత అనౌన్స్మెంట్లు పదే 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 ఎక్కడున్నావురా ఎక్కడున్నావురా అని. అలాగా మనని పుట్టించిన భగవంతుడిని మనం కాదనుకుని మనకిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసేసుకుని అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి భౌతిక ప్రపంచంలో పడిపోయి కొట్టుమిట్లాడుతుంటే ఎంతో ఆయన ఏదో విధంగా వాళ్ళని మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలని ఆయన ఎన్నో విధాలుగా మనకి సాయం చేస్తూ ఉంటారు. ఆ సాయాన్ని మనం అందుకోగలగాలి. అది మనం గుర్తించగలగాలి. ఇప్పుడు మనకి ఎంత బాధగా అనిపిస్తుంది నిజంగా తెలిసిన తర్వాత. అంతకుముందైతే నాకేమనిపించేదంటే ఈ గోలోకమున ఉండేదని ఒకటి నాకు కృష్ణ చైతన్యంలోకి వచ్చే వరకు తెలియదు. అంతకుముందంతా స్వర్గం నరకం అనే చెప్తారు కదా! పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఈవెన్ స్వర్గానికి వెళ్ళినా కూడా మన పుణ్యపాపాల లెక్కలో అక్కడికెళ్ళాక మనకు పుణ్యం చేసుకోవడానికి ఉండదు. డబ్బులు సంపాదించడానికి ఉండదు. పుణ్యం అనే ఆస్తిని సంపాదించడానికి ఉండదు. మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టామో అది ఒకటి, ఒకటి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాడుకుంటూ ఉండాల్సిందే. అలా భౌతిక ప్రపంచంలో అయితే పుణ్యపాపాలు 2 ఉంటాయి కాబట్టి మానవ జన్మ ఎత్తినప్పుడు పుణ్యాన్ని మనం పోగు చేసుకోవచ్చు. తెలియకుండా పాపాన్ని పోగు చేసుకుంటాం. దాని 2 జంటలు కదా! పాప పుణ్యాలు 2ను. అలా స్వర్గంలో అయితే అలా కాదు. మనకి పుణ్యం అంతా మనకి కూర్చుందంటే కొండలే కరిగిపోతాయని చెప్తారు చూడండి మన పెద్దలు. అలాగా మన పుణ్యమంతా అక్కడ అనుభవిస్తున్న ఆనందాల వల్ల, సంతోషాల వల్ల ఆ పుణ్యం కరిగిపోతే మళ్ళీ మన కర్మల్ని బట్టి ఏదో ఒక జన్మకు మళ్ళీ మనం వస్తాం. రావాల్సి ఉంటుంది కదా! అలా అని నాకు తెలుసు. అప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ననమాట. నాకు ఏ జన్మ వచ్చినా పర్వాలేదు. మనకి ఇది మన ఏదంటే ఏది ఏది కులశేఖర వారిది ఉంది కదా! అందులో కూడా ఆయన అలాగే చెప్తారు. ఏదైనా పర్లేదు, నాకు ఏ జన్మైనా పర్లేదు నీ సేవ ఉంటే చాలు అని. శంకరాచార్యుల వారి దాంట్లో కూడా అలాగే ఉంటుంది. ఏదైనా పర్లేదు నా నా మనస్సు అనే కన్యని నీకు అప్పగిస్తున్నాను. ఆ కన్య చేత ఏమేం సేవలు చేయించుకుంటావో చేయించుకో. నీ ఇష్టం నీకు అప్పగించేశాను. కానీ నేను నా నన్ను నీ పాదాల దగ్గర ఉంచుకో అని. అది మనం మామూలుగా కూడా మనకి చాలా సార్లు విన్నాం అది. భాగవతంలో కూడా వస్తుంది. నాకు జన్మ ఏదైనా పర్వాలేదు కానీ నీ మీద భక్తి తీసేయకండి. మనకి జయ విద్యులు శాపం పొందినప్పుడు కూడా అంటారు కదా వాళ్ళు. మేము తప్పు చేసినందుకు మాకు శాపం వచ్చింది. దాన్ని అనుభవించడం మాకు తప్పదు. కానీ నీ నుంచి ఈ దృష్టిని మాకు మరలకుండా చూసు ఆ అదృష్టం కలిగించు అని. అలాగా నేనెప్పుడూ అలా అనుకునేదాన్ని. ఏ జన్మైనా పర్లేదు. ముక్తొద్దు నాకు, జన్మరాహిత్యం వద్దు నాకు. ఏ జన్మనొచ్చినా కూడా నీ మీద భక్తి భావం ఎప్పుడూ పోకుండా ఉండాలి అని. కానీ ఇప్పుడు ఒకసారి ఈ గోలోకం గురించి తెలిసాక నీ దగ్గరికి ఎలా రావాలో చెప్పు నాకు. నేను నీ లోకమనే వస్తాను. మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండేలాగా, నీ సేవలో ఉండేలాగా. ముక్తి, మోక్షం అంటే అందులో కలిసిపోతారంటారు భగవంతుల్లో కలిసిపోవడం కాదు. సా గోలోకానికి వెళ్ళాలి. కృష్ణలోకానికి వెళ్ళాలి. ఆయన సమీపంలో ఉండాలి. సారూప్యం వద్దు నాకు, సాలోకం వద్దు. అంటే 2 ఆటోమేటిక్‌గా వస్తాయి గానీ, సాలోకం లేకుండా సామీప్యం రాదు కాబట్టి, ఆయన సమీపంలోనే ఉండాలి. ఆయన రూపం ఉన్నా లేకపోయినా పర్లేదు. సారూప్యం ఉన్నా లేకపోయినా పర్లేదు. నాకు అక్కర్లేదు ఆ రూపం. కానీ ఆయన పక్కనే ఉండాలి అనే కోరిక మనకి కలుగుతుంది గదా! ఆ ఒక విషయం. ఒకసారి అది ఉందని తెలిసాక. మనం చూడండి భౌతిక ప్రపంచంలో ఎన్నో విషయాలుంటాయి. అందరూ చూసొచ్చి చెప్తుంటారు. చాలా బావుందట, అది చాలా బావుందట, అది చాలా బావుందట. మన మనసు కొట్టుకుంటూ ఉంటుంది గదా! అంత బావుందా? ఒకసారి చూసిస్తే బావుండు, ఒకసారి చూసిస్తే బావుండు. అటువంటిది భగవంతుని యొక్క గోలోకం ఒకటుంది. ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతో బాధపడుతున్నారు. మనం ఇక కష్టాల్లో ఉన్నామని. మనల్ని తీసుకెళ్ళడానికి ఎంతో కొంత శ్రమ పడుతున్నారు ఆయన అని మనకు అనిపించినప్పుడు, మనం ఎందుకు ఆయన్నంత శ్రమ పెట్టాలి? మనం వెళ్ళడానికి మన ప్రయత్నం మనం చేస్తే ఆయన తీసుకెళ్ళిపోతాడు కదా! అని మనం అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ప్రయత్నం మనం చేశామంటే. అదే అలాగా అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆధ్యాత్మిక లోకంలోనికి వెళ్ళినప్పుడే మనకి ఆనందం అనేది దొరుకుతుంది. అలా అప్పుడు మనం అక్కడ భగవంతుని యొక్క ప్రార్థించి మనం అక్కడికెళ్ళగలిగామని వెళ్తే గనకైతే ఆధ్యాత్మిక దేహాన్ని తిరిగి పొంది భగవంతుని యొక్క సాంగత్యాన్ని అనుభవిస్తాం. మనం ఒరిజినల్‌గా అక్కడ వాళ్ళమే. అక్కడి నుంచే మనం వద్దనుకుని దులిపేసుకొని ఇక్కడికొచ్చేసాం. కానీ మనం భక్తి ద్వారా ఒకవేళ ఆయన్ని మెప్పించగలిగి మనం ఆధ్యాత్మిక పంథాలు, ఆధ్యాత్మిక హ్మ్, దారిలో గనక మనం కొంచెం ముందరకెళ్ళగలిగితే గనకైతే మన దేహం మనకి వచ్చేస్తుందట. మళ్ళీ భగవంతుని ఆధ్యాత్మిక దేహాన్ని మనం పొందుతాము. అయినా భగవదంశ అయినందున జీవుడు బంగారు కణికలు కూడా బంగారమైనట్లుగా అంటే జీవుడు, భగవంతుడు 2 జీవుడు కూడా భగవంతుడి అంశే. అంటే మనం బంగారు కణికున్నా కూడా, నగున్నా కూడా అది బంగారమే అంటాం, ఇది బంగారమే అంటాం. పేరొకటి వేరే ఉంటుందంట. ఇది నెక్లెస్ అంటాము, అది కణిక అంటాం. అంతే కదా! అలాగా
గుణరీత్యా భగవంతునితో సమానమని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయనకున్న గుణాలన్నీ మనకు కూడా ఉన్నాయి. ఆ గుణంతో పోలిస్తే మనం ఆయన గుణాలు, మన గుణాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆయనకి 100 ఉంటే మనకి 0.00001 ఉంటుంది. ఆ గుణం అనేది ఉంటుంది కానీ అంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం నింపుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నించి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే మనం తప్పకుండా ఈ ఆధ్యాత్మిక దేహాన్ని పొంది ఆయన లోకానికి వెళ్తాము అని ఈ 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి వివరంగా చెప్పారనమాట. హరే కృష్ణ. ఇందులో ఇంకా 15వ అధ్యాయంలో 17వ శ్లోకంతో సర్వజీవుల జన్మకు కారణమైన బీజం నేను అనే విషయం కంప్లీట్ అయిపోతుంది. ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాము. ఇప్పుడు కొంచెం చిన్న విషయం ఏదైనా మాట్లాడుకుని ఆల్రెడీ 40 నిమిషాలు అయిపోతుంది. అందుకని ఇది ఆచార్య సద్బోధనని చైతన్య కృష్ణ చైత్రశ్రీ వాళ్ళు పంపిస్తారని చెప్తాను కదా. ఈ మధ్యన వాళ్ళ గురించి చెప్పడం కుదరట్లేదు. ఇది ఒకటి చిన్న విషయం, ఎంతో లేదు, అది చెప్పుకుని ఈసారికి మనం ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాము. ఆచార్య సద్బోధన. ఇందులో ఏమైందంటే ఒక పాము వడ్రంగి దుకాణంలో దూరిందట. వడ్రంగి దుకాణం అంటే మనకు తెలుసు కదా, అక్కడ అంత రంపాలు, సుత్తులు, అదేదో అన్నీ ఉంటాయి కదా, ఆ కట్టలు కోయడానికి మిషను అలాంటివన్నీ ఉంటాయి కదా. అందులోకి ఒక అనుకోకుండా ఒక పాము అందులో దూరిందట. అయితే అక్కడ ఉన్న రంపం పై నుండి పాకింది. దానికి తెలియదు కదా అది రంపం అని, అదేదో వస్తుందని పాకింది. పాకితే దానికి పాము కొంచెం స్వల్పంగా గాయమైందిట. జారిపోవడంలో చిన్న పిసరు గాయమైందిట. వెంటనే పాము కోపం వచ్చేసి నాకు గాయం చేస్తుందా అని రంపమును గట్టిగా కరిచిందిట. ఆ రంపమును గట్టిగా కరిస్తే ఏమవుతుంది? కరిచినప్పుడు నోట్లో పెద్ద గాయమే, రక్తం వచ్చింది. అంతే కదా. మరి ఏదో చిన్నగా తొలుకుంది. రంపం యొక్క సహజ గుణం దానికి తగిలితే కట్ చేయడం. అది దీనికి తెలియదు, పాముకి తెలియదు కదా. ఏదో నన్ను ఇక్కడికి వస్తే నన్ను హట్ చేసింది అనుకుని దాన్ని గట్టిగా కొరికేసింది. ఇంకా పాము కాటుకు మనుషులు చచ్చిపోతారనుకుంటాం కదా. ఏదన్నా కూడా చెట్టుకు కొడితే కూడా చెట్టుకు కూడా విషం ఎక్కుతుందంటారు, పాము కరిచిందంటారు. అలాగా దాని స్వభావం అది, కరిచేస్తే వాళ్ళు అంతం అయిపోతుంది అని అలా అనుకుని రంపాన్ని గట్టిగా కరిచిందిట. ఈసారి పాము నోట్లో ఆ రంపం గుచ్చుకుని పెద్ద గాయమైపోయి రక్తం వచ్చింది. అసలు పాముకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను దాన్ని కొరిస్తే నాకు ఉండవడం ఏంటి అనుకుని రంపం తనపైన దాడి చేస్తుంది అనుకుని వెంటనే రంపంను గట్టిగా చుట్టుకుని తన బలమంతా ఉపయోగించి రంపంకు ఊపిరి అందకుండా చేసి చంపేయాలని నిర్ణయించుకుంది. అనుకుని ఏం చేసింది, ఇంకా కొంచెం కాదు, మనకు పాము ఇలా చుట్టబెట్టుకున్నట్టు కనిపిస్తుంది చూడండి కొన్నిట్లో మనకి, అలాగ మొత్తం రంపం అంతా గట్టిగా చుట్టబెట్టేస్తుంది. దాన్ని ఊపిరి ఆడకుండా చేసేసి దాన్ని చంపేస్తాను అనుకుందట. అది దానికి నాకు హాని చేస్తోంది, నా మీద యుద్ధం ప్రకటిస్తోంది, నేనేం చేయలేదు దాన్ని. మనం కూడా చూడండి పాపం దానికి పుట్టలోంచి వస్తూ అనుకుంటుందట, నేను నరుడి కంట పడకూడదు, నరుడు నా కంట పడకూడదు. ఎందుకంటే ఇదేం చేయకపోయినా కూడా నరుడి కంట పడిందంటే చంపడానికి ప్రయత్నిస్తారు. అలాగే అది దానికంటే నరుడు పడితే కనుకైతే నన్ను ఏమైనా చేస్తాడేమో అని ముందు జాగ్రత్త చర్యగా అది కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకని అది దండం పెట్టుకునే వస్తుందట, నాకంట నరుడు పడకూడదు, నరుని కంట నేను పడకూడదు అని. అలాగే నేను ఏం చేయలేదు, ఇప్పుడు ఇక్కడికి వస్తే నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతోంది, అయితే నన్ను బాధ పెట్టినప్పుడు నేను వదిలేను కదా అనుకుని దాన్ని చుట్టపెట్టేసుకుందట. చుట్టపెట్టుకుంటే ఏమవుతుంది, తన ప్రాణం పోయింది. మనం కూడా కొన్ని సమయాల్లో ఆలోచన లేకుండా ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి చివరకు మనమే ఆపదలకు గురవుతాము. మనకి ఏదైనా అన్నా కూడా దానిలో ఉన్న నిజాలేంటి, లేకపోతే ఆ పరిస్థితులు ఏ పరిస్థితుల వల్ల జరిగింది అనే విషయం ఆలోచించకుండా సడన్ గా మనకి ఏదో అయింది అన్నట్టుగా అనుకునే వాళ్ళ మీద వాళ్ళ మీద కక్ష కట్టుకుని వాళ్ళు మన ఎదురుగుండా ఉండరు. వాడు ఇలా అన్నాడు, వాడు ఇలా అన్నాడు, వాడు ఇలా అన్నాడు 100 సార్లు మనం అనుకుని మన ఆరోగ్యాన్ని వాడు తీసుకుంటాం. అంతే కదా. ఎందుకంటే మనం ఎంత కోపం ఫీల్ అవుతున్నామో వాడి వల్ల వాళ్ళు ఏదో అన్నదాని వల్ల మనం ఎంత బాధపడుతున్నామో అనేది వాళ్ళు ఎదురుగుండా లేరు. మనం ఇంత బాధపడతామో అనుకుంటే వాళ్ళు అసలు ఆ మాట అనే ఉండరు. ఏ పరిస్థితిలో అనాల్సి వచ్చిందో అంటే అప్పుడు మనం ఏం చేసామో. ఇద్దరిది అంటే ఒక సిచ్యువేషన్ లో ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఉట్టి పుణ్యాన్ని వీళ్ళని కొట్టడానికి రారు కదా. వీళ్ళన్నమాట వీళ్ళ దృష్టిలో మంచి మాట అయి ఉండొచ్చు. అవతల వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు అర్థం చేసుకోవడంలో వీళ్ళు పొరపాటు పడి ఉండొచ్చు. దాని విధంగా ఈయనంటే ఇతను కూడా మనకు అప్పుడు ఇది కూడా అంతే కదా. వీళ్ళన్న ఉద్దేశం వేరే ఉండొచ్చు, వీళ్ళకి అర్థమైన ఉద్దేశం వేరే ఉండొచ్చు. అందుకని అదేంటి అనేది మనం కొంచెం స్థిమితంగా నేను అప్పుడు ఒక్క నిమిషం వాళ్ళు అన్నదానికి మనం రియాక్ట్ అయిపోకుండా ఒక్క నిమిషం ఆ సిచ్యువేషన్ కనుక మనం మళ్ళీ రియావలోకనం చేసుకున్నాం అనుకోండి, అసలు ఫస్ట్ ఇది ఎలా మొదలైంది, ఇలా అంటే కదా, ఇది ఇలా జరిగింది, నేను ఇది చెప్పబోయాను, అతను అలా చెప్పాడు, నేను ఇది అన్నాను, ఇది అనగానే ఇతను రియాక్ట్ అయ్యాడు అంటే నేను ఇప్పుడు అన్న మాటలో ఏదో అతను హర్ట్ చేసేది ఉంటే
అతను నన్ను మళ్ళీ రిటర్న్ చేయడానికి ఏదో అన్నాడు. కానీ అతనే ఉద్దేశంలో అన్నాడు. మనం అది అనలైజ్ చేసుకున్నాం అనుకోండి, అసలు ఎక్కడ ప్రపంచంలో గొడవలే ఉండవు యాక్చువల్‌గా ఆలోచిస్తే. అంత అంత ఆలోచన మనం కానీ అది ప్రాక్టీస్ తప్పనిసరిగా వస్తుంది. వాళ్ళన్నప్పుడు కనుక మనం కొంచెం సేపు మౌనంగా ఉంటే కనుకైతే వాళ్ళకి ఇంక ఫర్దర్ మాట్లాడడానికి ఉండదు కదా! ఇప్పుడు ఒకటన్నారు, వాళ్ళొకటన్నారు, మనం ఒకటన్నాం. వాళ్ళొకటన్నారు, మనం ఒకటన్నాం. వాళ్ళన్నారు. వాళ్ళనగానే ఇంక చాలు. నేను 3 సార్లు ఏదో మాట్లాడాను. ఇంక నేను ఆగిపోతాను అని ఆగిపోయామనుకోండి. మనం ఆగిపోయాం. మనం ఆగినప్పుడు వాళ్ళు ఇంకా అన్నారు, ఇంకా అన్నారు, ఇంకా అన్నారు. 4, 5 సార్లు అన్నారు. మనం ఏం మాట్లాడటం లేదు. వాళ్ళకేమనిపిస్తున్నప్పుడు నేను ఇన్ని మాట్లాడినా వాళ్ళేం మాట్లాడినప్పుడు నేను నాకు నా నా సమాధానం నాకసలు రెస్పాన్సే ఇవ్వట్లేదు నేను చేసినాక నేను ఇక్కడే మాట్లాడాలి, ఇక్కడే కూర్చోవాలి. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అదలా సబ్సైడ్ అయిపోతుంది కదా! అందుకని మనం ఏదైనా చెప్పేటప్పుడు, అనుకునేటప్పుడు ఎవరైనా ఏదన్నా అన్నా కూడా ఒక్క నిమిషం మన ప్లేస్ నుంచి వాళ్ళ ప్లేస్‌కెళ్ళి వాళ్ళలా అనడానికి, అలా రియాక్ట్ అవ్వడానికి మనం చేసిన పని ఏదైనా ఒక రీజనా అని మనం ఆలోచించామనుకోండి, అసలు ప్రపంచం అంతా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లిపోతుంది. అంతవరకు ప్రపంచం వరకు మనం వెళ్ళొద్దు కానీ, మన కుటుంబంలో మనం అలా ఒకవేళ ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే, ఆ ప్రవర్తన ఒకసారి అలవాటైతే, బయటికెళ్ళినా కూడా మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేకపోతే వేరే చోట కూడా అది అలవాటైపోతుంది. ప్రస్తుతం నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను. నాకేదైనా మాట్లాడుతుంటే ఎవరైనా మా పిల్లలు గాని, మా వారు గాని ఏదైనా ఒకవేళ చెప్తుంటే గనకైతే, నాకు జనరల్‌గా మనకి బుద్ధి చెప్పిన మాట మనసు వినదు. మనసు చెప్పిన మాట బుద్ధి ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే, మనసు ఏదేదో కోరికలు కోరుతూ ఉంటుంది. కోతిలాంటిదంటాం గదా! అదేదో చేస్తుంటే బుద్ధి దాన్ని సబ్సైడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనకర్థమవుతుంది. ఏది బుద్ధి చెప్పింది, ఏది మనసు చెప్పింది అనేది ఎలా తెలుసుకోవాలి అంటాం గానీ, కంపల్సరీ ఎవరికి వాళ్ళకది అర్థమవుతుంది. ఏది బుద్ధి చెప్తోంది, ఏది మనసు చెప్తోంది అనేది మనకర్థమవుతుంది. అది జనరల్‌గా ఒకటి చెప్పింది ఇంకోటి కన్సిడర్ చేయవు. జనరల్‌గా ఎప్పుడో గాని ఒక విషయం మీదకి రారు వాళ్ళు. కానీ నాకు ఈ మధ్యన ఏమైందంటే ఇద్దరు కలిసి మనసు, బుద్ధి కలిపి మౌనంగా ఉండడంలోని ఆనందాన్ని అనుభవించు అని ఒక స్లోగన్ ఇచ్చాయి నాకు 2 కలిపి. ఎప్పుడంటే మౌనంగా ఉండడం అంటే రియాక్ట్ అవ్వకండా. ఎదురుగుండా వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు పొందే ఆనందాన్ని నువ్వు అనుభవించు అనే స్లోగన్ ఒకటి నా మనసులోంచి ఉద్భవించింది ఈ మధ్యన. దాన్ని ఫాలో అవుతుంటే నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందో. ఆ మౌనంగా ఉండడంలో అంటే వాళ్ళు అన్నదానికి మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఇంత ఆనందం ఉంటుందా? ఇన్నాళ్ళు దీన్ని అనవసరంగా వేస్ట్ చేసుకున్నానా? వాళ్ళు చెప్పేది విని ఆ తర్వాత మనం అవసరమైతే మాట్లాడి, అవసరం లేకపోతే మనకి వాళ్ళు చెప్పింది విన్నాక వెంటనే రియాక్ట్ అవ్వకుండా, ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడవలసిన అవసరం ఉందా? లేకపోతే మనం మాట్లాడినా కూడా పెద్ద వాళ్ళు చెప్పిన దాంట్లో పెద్ద మార్పేమీ ఉండదు అనుకున్నామనుకోండి. మన మౌనం ఇంక మనం మాట్లాడడం ఎందుకు? మనం మాట్లాడినా ఉపయోగం ఉండదు అని మనకు తెలిసినప్పుడు మాట్లాడడం ఎందుకు? ఇంతవరకు అదే చేశాను నేను. ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాట్లాడడం. వాళ్ళేదో అనడం. అయ్యో! నేను అన్నదానికి వాళ్ళేదో అన్నారు అనుకుని ఏడవడం. లేకపోతే బాధపడడం. లేకపోతే 4 రోజులు ఆలోచించడం. ఇవన్నీ నాకు బుద్ధి, మనసు కలిసి ఇచ్చిన ఒక స్లోగన్ ఏంటంటే, "నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండు. అందులో ఉన్న ఆనందాన్ని పొందు" అని. నాకు ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా గూడా నా మనసు ఆ పదాన్ని పదే పదే హెచ్చరిస్తూ ఉంటుందనమాట. మౌనంలో ఆనందాన్ని వెతుక్కో, మౌనంలో ఆనందాన్ని వెతుక్కో, మౌనంలో ఆనందాన్ని వెతుక్కో అని లోపల నుంచి రిపీటెడ్‌గా వస్తోంది. ఆ వస్తున్నందువల్ల ఏమవుతోందంటే, వాళ్ళ మాటలు వింటున్నాను. విన్నదానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను గానీ, ఇమ్మీడియేట్‌గా ఇదివరకట్లాగా గబుక్కన మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు. నాకైతే ప్రాక్టికల్‌గా చెప్తున్నాను కాబట్టి అందులో చాలా ఆనందంగా ఉంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇందులో ఇంత ఆనందం ఉంటుందా అని. అందుకని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. స్లోగాను నచ్చితే ఆచరించడానికి ప్రయత్నించండి. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, మనం కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురవుతాము. అవతల వ్యక్తికి అసలు జరిగిన దానికి సంబంధం లేదని తెలుసుకునే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషుల్ని, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్నిసార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది. నేను చెప్పినట్టు రియాక్ట్ అవ్వకుండా ఉండడం అలవాటు చేసుకోండి. మనుషులు అంటే మనకి మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి విషయానికి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడం మన శరీరంలో ప్రతి అణువణువులోనూ నిండిపోయిందది. అది ఒకసారి తొందరగా రమ్మంటే రాదు. కానీ మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాము అంటే గనకైతే వస్తుంది. తప్పనిసరిగా అలవాటవుతుందది. ఏదైనా మనిషి చేయలేనిది ఏదీ లేదు. మనిషి సాధించలేనిది ఏదీ లేదు. కానీ పట్టుదలుండాలి. చేద్దామన్న విషయం మీద మనకు నమ్మకం ఉండాలి, అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటే గనకైతే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. అందుకని ఇది ఒక మంచి విషయం కాబట్టి ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు కదా! అంటే ఏదో పెద్ద అడవులంతా నాశనం చేసేస్తాను, వెళ్ళి నాశనం చేసేయగలను నేను నా శక్తి చూపించుకోవడం కాదు. మంచి విషయాల్లో మన పట్టుదల చూపించాలి. చెడ్డ విషయాల్లో పట్టుదల చూపించకూడదు. చెడ్డది అని మనకి అనుమానం వచ్చినప్పుడు, మన బుద్ధి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దాని నుంచి ఇవతలకొచ్చేయాలి. అది వచ్చేసి దాని నుంచి తప్పించుకోవాలి. అప్పుడు కూడా నేను ఏదైనా చేయగలను అని చేయడం కాదు. అందుకనే మనకి పట్టు, విడుపు ఉండాలి.
పిడికి మంత్రం భిక్షానికి ఒకటే మంత్రం అంటారు. అది పెద్దలు. అది అన్ని చోట్ల ఒకే మంత్రం ఉపయోగించదు. అందుకని మనకు తెలిసిన విషయాలు కూడా ఏది ఎక్కడ అప్లై అవుతుంది, ఏది ఎక్కడ మనం అనుసరించాలి అనే విషయాన్ని కూడా మనం ఆకలింపు చేసుకోగలగాలి. వాళ్ళు ఏదో చెప్పారు కదా అని గుడ్డది చేలో పడ్డట్టు వాళ్ళు చెప్పిన ప్రతిదానికి అదే ఉపయోగించేస్తాను అంటే కాదు. అందుకని మన మన యొక్క తెలివితేటల్ని, మన యొక్క మనసుని, బుద్ధిని కూడా ఉపయోగించి ఆ చెప్పిన విషయాలు మనకి ఎక్కడెలా ఉపయోగించగలమో అని ఆలోచించుకొని మనం ముందరకెళ్తూ ఉంటే కనుకైతే మనం మన మన వరకు మన కుటుంబాన్ని మనం శాంతిగా ఉంచడానికి ప్రయత్నించామనుకోండి, మనం శాంతిగా ఉండడానికి ప్రయత్నిస్తే ఎదురుగుండా వాళ్ళు ఆటోమేటిక్గా శాంతిలో గెలుపుతారు. ఎందుకంటే మనం ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. ఇంకెంతకాలం వాళ్ళు అలాగా చెప్పి ఇవి ఏం రియాక్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళు కూడా శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఏం చెప్పినా అదేం కానప్పుడు, ఎదురుగుండా వాళ్ళు మనం రియాక్ట్ అవ్వట్లేనప్పుడు ఎందుకు అనవసరంగా ఇంత మాట్లాడడం అవసరమా అని వాళ్ళకి కూడా అనిపిస్తుంది అనమాట. అనవసర విషయాలు వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తారు. అందుకని ఫస్ట్ మనం కుటుంబం వరకు పిల్లలతోటి, భర్తతోటి, భార్యతోటి, పిల్లలతోటి, అత్తమామలతోటి ఎవరైతే ఏ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళతోటి మనం ఇది ప్రయోగం చేసి మనకొచ్చిన రిజల్ట్స్ చూసినప్పుడు మనం బయట కూడా అది ఆచరించడానికి మనకు ధైర్యం వస్తుంది. నిజంగా ఇంత ఆనందం ఉందా? నిజంగా ఇంత ఆనందం ఉందా? నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మౌనంలో ఇంత ఆనందం ఉందా? ఎందుకు నాకు తెలియలేదు ఇన్నాళ్ళు అని. అందుకని మనకి ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడే ఆ ఫలితం అనేది అది అది అనేది ఆ విషయం మంచి విషయం అనేది అర్థమవుతుంది, తెలుస్తుంది. చాలా విషయాలు చెప్పేసాను. ఇంతటితో మనం ముగిద్దాము. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇందులో ఒక్క విషయమైనా, చిన్న విషయమైనా మంచి విషయం ఉంటే అదంతా శిక్షా గురువులకి, శ్రీకృష్ణ కృపకి వెళ్తుంది. ఏదైనా ఒకవేళ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఏదైనా జరిగితే కనుకైతే నా అవగాహన లోపమే కానీ వేరే కాదు. ఇంతవరకు మీరు నన్ను చాలా ఆదరించి చూస్తున్నారు. ఇప్పుడు నేను 98వ ఎపిసోడ్‌లోకొచ్చాను. ఇంకా 2 ఎపిసోడ్‌లో 100 ఎపిసోడ్‌లు అయిపోతాయి. అదంతా మీ చలవే. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వల్ల, మీరందరూ చూస్తున్న వల్లే అదే ఉత్సాహంతో ఇంకా ముందరకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంతటితోటి ఇప్పుడు ఆపి ఇదంతా శ్రీ కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తూ శిక్షా గురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ హరే కృష్ణ మంత్రం చేసుకుందాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంతటితో సెలవు. మళ్ళీ ఇంకొన్ని విషయాలు చెప్పుకోవడానికి మీ ముందరికి మళ్ళీ వస్తాను. ఇది మనం నెక్స్ట్ ఈ బీజం గురించి చెప్పుకునే దాంట్లో 15వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉంది. దాని తర్వాత శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు అనే విషయంలో 4 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ.